ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచ ఇంధన మార్కెట్లో భారత పాత్ర కీలకంగా మారింది. రష్యా నుంచి భారీ తగ్గింపు ధరలకు చమురు కొనుగోలు చేస్తూ దేశ ఇంధన భద్రతను కాపాడుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన దౌత్యం మళ్లీ కదలికలోకి వచ్చింది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును తగ్గింపు ధరలకు విక్రయించడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకుని చారిత్రక భాగస్వామి అయిన రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంది. ప్రపంచ మార్కెట్ కంటే తక్కువ ధరకు చమురు లభించడంతో భారత్కు కొన్ని బిలియన్ డాలర్లు ఆదా అయ్యాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ట్రంప్ ఇప్పటికే భారత్పై టారిఫ్లు విధించారు. రష్యాకు ఆర్థిక వనరులు అందిస్తున్నారని ఆరోపించారు. అయితే తన దేశ అవసరాలు, ప్రయోజనాలే ముఖ్యమని భారత్ గట్టిగా సమాధానమిచ్చింది.